ధన్యవాదాలు. నేను నిజామాబాద్ జిల్లా కిసాన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉపగంగారెడ్డి. నిన్న బీఆర్ఎస్ నాయకులు, గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే అందరూ ధర్నా చేయడం జరిగింది రుణమాఫీ పైన. నేను ఒకటే అడుగుతా ఉన్నా బీఆర్ఎస్ నాయకులకు, ఏం ముఖం పెట్టుకొని మీరు రోడ్డు మీద పడి రైతులను ఇంకా ఎన్ని రోజులు మోసం చేస్తారని చెప్పేసి నేను వారికి హెచ్చరిస్తూ ఉన్నాను. ఖబర్దార్ బీఆర్ఎస్ నాయకులారా, మీరు గత 9 సంవత్సరాలు రైతులను మోసం చేసి మీరు మభ్యపెట్టి రుణమాఫీ చేస్తామని చెప్పేసి ఈ రోజు వరకు కూడా రుణమాఫీ చేయని సందర్భాలు మీకున్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిన దానికి కట్టుబడి ఉంటుంది. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చి మొత్తం ₹1,00,000 వరకు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది. ఈరోజు కూడా మా రేవంత్ రెడ్డి గారు 2 లక్షల రుణమాఫీ చేస్తామని ఎలక్షన్లో చెప్పడం జరిగింది. దానికి భిన్నంగా కూడా ఆగస్టు 15 వరకు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని వాగ్దానం చేయడం జరిగింది, మాట ఇవ్వడం జరిగింది. అదే మాదిరిగా ఈరోజు ఆర్బీఐ దగ్గర 31,000 కోట్లు మేము జమ చేసి పెట్టినాం. 18,000 కోట్లు మేము ఈరోజు ఇప్పటివరకు రైతులకు పంచడం కూడా జరిగింది. కొంత చిన్న చిన్న పొరపాట్ల వల్ల 2 లక్షల రుణమాఫీ కొంతమందికి రాలేకపోయింది. రాని వారు ఎవరు కూడా అధైర్యపడవద్దు. ఎందుకనంటే మీకు పాస్బుక్లో కానీ, ఆధార్ కార్డులో కానీ, రేషన్ కార్డులో పేరు లేనందుకు కానీ చిన్న చిన్న పొరపాట్ల వల్ల మీరు లోన్ రాలేదు కనుక ఇప్పుడు మీ దగ్గరికే ఏఓ గారు కానీ, ఎంఆర్ఓ గారు కానీ, ఎండిఓ గారు కానీ వాళ్ళందరూ బృందాలుగా ఏర్పడి ప్రతి ఇంటికి వచ్చి సర్వే చేసి మీ అందరికీ 2 లక్షల రూపాయలు రుణమాఫీ వస్తుందని చెప్పేసి మేము ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ. ఆ రోజు గరీబ్ వాటావు అని, తండాలని, గూడాలని బాగు చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి సిద్ధశుద్ధి ఉంది. మీలాగా మాట తప్పి ఇది చేసే మనిషి కాదు. బీఆర్ఎస్ ప్రభుత్వం అంటేనే మాటలు చెప్పి మోసం చేసి రైతులు కాకుండా మధ్యతరగతి రైతులను కూడా అందరినీ మోసం చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ. మన స్థానిక మొన్నటి వరకు ఉన్నటువంటి ఎమ్మెల్యే ఆయన దౌర్జన్యము, ఆయన లెక్క మీ అందరు సూచనలు ప్రజలారా ఆలోచించండి. ఇకనైనా బీఆర్ఎస్ వాళ్ళ మాట నమ్మకండి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట తప్పకుండా ఖచ్చితంగా 2 లక్షల రూపాయల రుణమాఫీ మీ అందరికీ చేసి తీరుతుంది. ఈ 15 రోజులలో మీ అందరికీ 2 లక్షల రుణమాఫీ ఖచ్చితంగా జరుగుతుంది. ఒకటే విషయం మేము మనవి చేస్తూ ఉన్నాం, 2 లక్షల పైన ఎవరన్నా ఉన్నట్టయితే అది ఏఓ గారిని సందర్శించి ఆ 2 లక్షల పైన ఏదైనా ఉన్నాయి ఆ బ్యాంకులో కట్టేసుకొని మీరు రసీదు సబ్మిట్ చేస్తే మీ అందరికీ ₹1 తక్కకుండా 2 లక్షలు మాఫీ అవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే టీఆర్ఎస్ నాయకులు మీ అందరినీ కావాలని కల్లిబొల్లి మాటలు చెప్పి మోసం చేయాలని చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అలా మోసం చేసేది కాదు. మీకు ఖచ్చితంగా 2 లక్షల రుణమాఫీ అవుతుంది. మీరు చేయండి, వాళ్ళ మాటల్లో మీరు పడకండి. మీరు కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు ఉన్నాయి, మీకు ఖచ్చితంగా చేసి చూపిస్తుంది. మీరు ఆ బీఆర్ఎస్ మాటలు, ఆ బీజేపీల మాటలు వినకండి అని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తాము. కేటీఆర్ గారిని ఇలా హరీష్ రావు గారు కానీ, హరీష్ రావు గారు తెలంగాణ కోసం పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్టే తెచ్చుకున్నట్టు కాదు. ఏదైతే రుణమాఫీ 2 లక్షల రూపాయలు ఖచ్చితంగా జరుగుతుందో ఆ రోజు రాజకీయ సన్యాసం తీసుకుంటున్నాడు. బిడ్డ, రాజకీయ సన్యాసం తీసుకోవడానికి, రాజీనామాలు చేయడానికి మీరు తయారుండండి. మేము 15 రోజుల లోపల ప్రతి రైతుకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసి చూపిస్తున్నాం. మీరు రాజకీయ సన్యాసి అవుతారో, రాజకీయాల నుంచి తప్పుకుంటారో మీకే వదిలిపెడుతున్నాం. మీరే ఆలోచన చేసుకోండి అని చెప్పేసి మేము డిమాండ్ కూడా చేస్తాము.